वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि उस्मानिया यूनिवर्सिटी तेलंगाना की पहचान है और रियासत की तहरीकात में इसका किरदार नाकाबिल फरामोश रहा है। उन्होंने ऐलान किया कि यूनिवर्सिटी को दोबारा इसका पुराना विखार लौटाया जाएगा और इसे ऑक्सफोर्ड जैसे आलमी मियार की दरसगाह बनाया जाएगा। उन्होंने तलबा और नौजवानों से खिताब करते हुए कहा कि तालीम ही इनकी तकदीर बदल सकती है। मेरे पास ज़मीन या ख़जाना नहीं है, सिर्फ तालीम है जिसके ज़रिए आपको बाकिरदार और कामयाब बनाया जा सकता है। उन्होंने नौजवानों को मंशियात से दूर रहने की अपील की और कहा कि जब 21 साल नौजवान IAS बन सकता है तो असम्बली में भी कदम रख सकता है। वज़ीर आला रेवंत रेड्डी ने ऐलान किया कि यूनिवर्सिटी की तरक्की के लिए इंजीनियरों की कमेटी तश्कील दी जाएगी और खुसूसी फ़ंड्स मंजूर किए जाएंगे। उन्होंने कहा कि उस्मानिया यूनिवर्सिटी के विखार और तरक्की की ज़िम्मेदारी इनकी हुकूमत पर है और इस मकसद के लिए हर मुमकिन इक़दाम किए जाएंगे। वज़ीर आला रेवंत रेड्डी ने आज उस्मानिया यूनिवर्सिटी में हॉस्टल्स का इफ्तिताह किया, जबकि नए गर्ल्स हॉस्टल, बॉयज़ हॉस्टल और लाइब्रेरी रीडिंग रूम का संग बुनियाद रखा। తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా, తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా, తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది, మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, IASలు, IPSలు, IFSలు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, IASలు, IPSలు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరుకుండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, IASలు, IPSలు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి